హలో ఫ్రెండ్స్, ఎప్పుడు ఒకే విధంగా స్నాక్స్ వేసి బోరు కొట్టిందా? అయితే ఈరోజు మన ఇంట్లో ఎప్పుడు టన్నులు వేస్ట్ చేస్తాం చూడండి, మనకు తెలియకుండానే. అదేనండో ఇడ్లీ పిండి. ఆ ఇడ్లీ పిండి అనగానే తీసేయడం, కడిగేయడం అని అలా చేస్తుంటారు కదా, అలా చేయకండి ఇప్పటి నుంచి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా ఉల్లిపాయలు తరుక్కోవాలి, మిరపకాయలు, పచ్చి శనగపప్పు అంటే నానబెట్టుకోవాలన్నమాట. అందులో కొంచెము ఇడ్లీ పిండిని యాడ్ చేయాలన్నమాట. ఆ ఇడ్లీ పిండిని వేస్ట్ చేయొద్దు, అందులో మినపప్పుతో కూడుకొని ఉంటుంది కాబట్టి ఇడ్లీ పిండి అది మంచిగా నాని మంచి బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది కాబట్టి మన హెల్త్కి అది చాలా బెనిఫిట్స్ ఉంటాయి అందులో. కాబట్టి మనం ఆ పిండిని అయితే అస్సలు వేస్ట్ చేయొద్దు, కొంచెం ఉన్నా సరే. ఇలా మనము ఈవినింగ్ స్నాక్స్ పిల్లల కోసం చాలా హెల్దీ ఫుడ్ని మనము తయారు చేసుకోవచ్చు అనమాట. బయట జంక్ ఫుడ్ తినడం కన్నా మనం ఇంట్లో మనమే తయారు చేసుకొని మన పిల్లలతో పాటు మనము తింటే చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్న విధానంగా కలుపుకోవడమే పిండి. ఓకేనా ఫ్రెండ్స్, ముందుగా మనము చాలా మెత్తగా కలుపుకోవద్దు, మరీ గట్టిగా కలుపుకోవద్దు, మీడియం ఉండాలన్నమాట. అస్సలు వాటర్ యూజ్ చేయొద్దు, ఎందుకంటే మనకి ఇడ్లీ పిండి అనేది పలసగా ఉంటుంది కాబట్టి. మళ్ళీ అందులో ఆనియన్స్ ఉంటాయి కాబట్టి ఆ రెండిటికి మనకు లిక్విడ్ అనేది ఎక్కువైపోతుంది అనమాట. దానికోసం అనేసి కొద్దిగా మనము బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. బియ్యం పిండి లేకపోతే కొంచెం అంతా శనగపిండి ఉంటుంది కదా, అదైనా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లము. ఏ పిండి అయినా సరే కొద్దిగా యాడ్ చేసుకోవడం వల్ల మనకు మంచిగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈసారి కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకు వేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి మనం తయారు చేసుకుంటాం, పిండిలన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాము. అవి కొంచెం ఎక్కువగానే అవి అటు కావు ఇటు కాకుండా ఉంటాయి, కొంచెమే కదా అనేసి మనం అలా దాన్ని కడిగేస్తాము, లేదంటే చెత్తబుట్టలో వంట వేసేస్తాము. అలా చేయడం చాలా తప్పు అని నేనైతే అనుకుంటున్నా. కానీ ఏం చేస్తాం ఫ్రెండ్స్, కొన్ని సందర్భాలలో పడేయాల్సి వస్తుంది. సో ఇప్పుడైతే అలా పడేయకండి. ఇలా మంచిగా ఈవినింగ్ స్నాక్స్ వేసుకొని తిన్నారనుకోండి, చాలా బాగుంటుంది. ఇంటిల్లపాది ప్రశాంతంగా, తృప్తిగా, సంతోషంగా, హ్యాపీగా తినేసేయచ్చు అనమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన